హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవిచారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశామని పొన్నాం తెలిపారు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరం ఉంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుంది. దీని ద్వారా హైదరాబాద్లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రోపాలిటన్ నగరంలో మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారము, మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడము, మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగజేస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగజేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్యాంటీన్, ఇందిరమ్మ క్యాంటీన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకున్నారని, ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ను రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమన్నారు. కేసీఆర్ 3 రోజులకే దీక్ష ముగించి పలాయన చిత్తగించారు. దీక్షను మధ్యలోనే విరమిస్తే విద్యార్థి సంఘాల నుండి వ్యతిరేకత వచ్చింది. కేవలం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు, కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చింది. పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు, కేసీఆర్ దీక్షకు పొంతనలేదు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారు. వారి త్యాగాల వల్ల వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు దోచుకుంది. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి, నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదా, అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11, 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి.
దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేం ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు. జేహెచ్ఎంసీలో పలు మున్సిపాలిటీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. మున్సిపాలిటీ విలీనం అశాస్త్రీయంగా ఉందన్నారు. మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నారని ఆరోపించారు. జిహెచ్ఎంసీ పరిధి పెంచి దాదాపు 20 మున్సిపాలిటీసు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ దాన్ని జోడించి ఏదో పెద్ద నగరం కింద మేము దీన్ని సృష్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో, ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కానీ ఇది సెంట్రలైజ్ చేసి ఏకీకృతం చేసి ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏం మంచి జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. గతంలో ఎంసీహెచ్ అని ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, దాన్ని జిహెచ్ఎంసీగా మార్చారు. కొన్ని జోడించి 150 వార్డ్స్ డివిజన్స్ కార్పొరేటర్స్గా తయారు చేసి, ఇప్పుడు దీన్ని ఎంత చేస్తారో, ఏ స్వరూపంలో చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఇందులో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ముందుగా దాన్ని మున్సిపాలిటీస్లో జోడించి, ఆ మున్సిపాలిటీస్లో జోడించినటువంటి ఒక ప్రాంతాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీలో జోడించారు. ఏడాది కిందనే దాన్ని మున్సిపాలిటీస్ పరిధిలో తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలను ప్రజలకు, ఈ ప్రాంతంలో ఏదైతే జోడిస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రజలకు చాలా వరకు నష్టం జరుగుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే లక్ష్యంతోనే మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ డివిజన్లో పర్యటించారు. సనత్ నగర్లోని కోవల్ స్కూల్ గ్రౌండ్ వద్ద 22 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సుభాష్ నగర్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్డు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, రోడ్డు నిర్మాణం కోసం 18 లక్షల రూపాయలను గతంలోనే మంజూరు చేయించామని చెప్పారు. వారం రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులకు ముందే పైప్ లైన్ ఏర్పాటు పనులు ఉంటే పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తమ ప్రాంతంలో ఐరన్ విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే నూతన స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేసిన నేటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని అంబర్పేట్ మహాత్మా జ్యోతిరావు పూలే చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. అంతేకాదు ఇది అనేక రాష్ట్రాలలో బీసీ బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రులను చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతా ఉంది.
ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అత్యధికమైనటువంటి బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఈరోజు చాలా స్పష్టంగా ప్రత్యేకంగా మహిళా సమాజంలో దీన్ని చాలా ప్రోత్సహించాలని, సాంఘికమైనటువంటి మూఢాచారాలు, అనేకమైనటువంటి దురాచారాలు వీటన్నిటిని దూరం చేసుకొని ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం కల్పించాలని ఆయన శ్రీమతి గారిని చదువు నేర్పించి ఆమెను మొట్టమొదటి మహిళా టీచర్గా నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే. కాబట్టి ఈరోజు మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు వాళ్ళను కూడా అనేకమైనటువంటి ఒక ఆదర్శమూర్తులుగా తీర్చాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ యావత్ బీసీ సమాజం ఈ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ యొక్క మోసపూరిత చర్యలను, అంటే రాహుల్ గాంధీ రోల్ మోడల్ అంటే కేవలం బీసీలను మభ్యపెట్టి మైమరిపించి మోసం చేయడమే రోల్ మోడలా? ఆ రోల్ మోడల్కు బీహార్, మహారాష్ట్ర ప్రజలు స్పందించి ఏ రకంగా తీర్పునిచ్చారో భవిష్యత్తులో తెలంగాణలో కూడా అదే గతి పడుతుంది. మొత్తం బీసీ సమాజాన్ని నేను పిలుపునిస్తా ఉన్నాను. నిలదీయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మంత్రులను. ఎక్కడికక్కడ ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు. జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. యూనివర్సిటీలో EEE చదువుతున్న దివ్య మృతి చెందడంతో నిరసనకు దిగారు. వనస్థలిపురంలో తన ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. నేడు యూనివర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించారు విద్యార్థి సంఘాలు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘం నేతలు. ఏబీవీపీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యార్థిని ఏదైతే అక్కడ ప్రొఫెసర్లు అటెండెన్స్ వేస్తలేరని చెప్పేసి ఆ విద్యార్థిని కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ ఏపీయండి అని చెప్పేసి కోరగా ఆ వ్యక్తులు కూడా ఆయా ప్రొఫెసర్లకు కానీ వాళ్ళతో ఇవాళ ఏ కుమ్మక్క మాత్రం ఆ విద్యార్థిని మళ్ళీ డీటైన్ చేయాలని చెప్పేసి ఏకసితో అయితే ఆ విద్యార్థిని కావాలని డీటైన్ చేపించి చాలా ఒత్తిడికి లోన్ చేపించడం వల్లనే ఈ రోజు ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట జేఎన్టీయూలో అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థులు ఈ రోజు జేఎన్టీయూలో అడ్మిషన్ పొందుతా ఉన్నారు. మరి అటువంటి అడ్మిషన్ పొందిన విద్యార్థులు క్లాస్లకు రావడం లోపల ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? విద్యార్థులను క్లాస్లకు రాబట్టడం లోపల అధ్యాపకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? ఈ రోజు 5000 ర్యాంకు లోపల ఉన్నటువంటి విద్యార్థి ఈ రోజు EEE డిపార్ట్మెంట్ లో సీట్ సాధించగలుగుతుంది. అటువంటి విద్యార్థి ఈ రోజు 65% అటెండెన్స్ లేకుండా ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా మంది విద్యార్థులతోని చర్చిస్తున్న సందర్భంలో అదే మరి అటెండెన్స్ లేక మరి అటెండెన్స్ విషయంలో ఎవరెవరైతే కలిసిందో వాళ్ళందరి మీద ఆమె ఫోన్ కాల్ నాట కనుక తీస్తే అసలు దొంగలు ఎవరు, అసలు ఎవరెవరిని కలిసింది, ఆమె ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది విషయం బయటకు వస్తాయని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు మేము కోరుతా ఉన్నాం. దీనిలోనే భాగంగా మరి ఆ యొక్క అటెండెన్స్ విషయంలో ఉన్నతాధికారులు కానీ తర్వాత బ్రాంచ్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ ఈ రకమైనటువంటి వేధిస్తే హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏది అని మేము చూసినప్పుడు ఆమె తనకు అటెండెన్స్ విషయంలో లోపాలు బయటపడ్డాయి. ఆమె గత సంవత్సరం డీటెయిన్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ రీఅడ్మిషన్ వేసి యూనివర్సిటీలో మళ్ళీ పునఃప్రారంభించింది ఆమె చదువును. అయితే ఆమె 3వ సంవత్సరంలో జాయిన్ అయినప్పటికీ ఇప్పుడు ఆమె ఈ 3వ సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటారు. ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నామని తను అటెండెన్స్ లిస్ట్ ఓపెన్ చేస్తే తనలో ఆమె ₹1,00,000 కట్టి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం 4th సిటీ పేరుతో బేగేరి కంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా భూమి తీసుకుంటున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో ల్యాండ్ తీసుకుని కంచె వేశారు.
గ్లోబల్ సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో భాగంగా రైతులకు సమాచారం ఇవ్వకుండా కంచెను తొలగించి రోడ్డు వేస్తున్నారు అని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి నష్టపరిహారం లేకుండా మా భూములు లాక్కుంటే చావడానికైనా సిద్ధమన్నారు. అధికారులు వచ్చేమన్నా మాట్లాడారమ్మా? ఒక్కసారి వచ్చిపోయిండు, ఆర్డీఓ సార్ వచ్చి పోయిండు, పేర్లు రాసుకొని పోయిండు, కానీ ఏం చెప్పలేదు. వచ్చి అవధానం భూములనే దిగుతుండే. గత ప్రభుత్వంలో ఇచ్చారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది? ఎవరు తీసుకుంటారు? బండి ఆపి ఆడ సార్తో మాట్లాడతామంటే ఆడికి పోయేసరికి మేము పోయినాక చేసి పెట్టి అదంతా ఖరాబ్ చేస్తాం. సార్ దగ్గరికి పోయేసరికి ఇటు వాళ్ళు చేపిస్తే ఆయనకు చెప్పే పోయినా నేను. మరి మేము వచ్చిందాకా ఆగొచ్చు కదా. రోజులు కట్టించారు, కట్టాం. ఇక్కడ చూడు, నేను ఈ ఊరికి వచ్చిన మన్మొచ్చిన కాడి నుంచి ₹1 శారాన కాడికి వెళ్ళి కట్టుకుంటూ వచ్చినాం. ఏది ఆధారం లేకుండా మక్తదారుడు పూజారుడు అని వచ్చి వాళ్ళు వచ్చి కట్టుకునేది, ఆడ గుడికాడ వచ్చి కట్టుకునేది. వస్తే వాళ్ళకి కట్టినాం, అప్పటి వరకు కట్టినాం. మధ్యన వదిలేసిర్రు, అది వాళ్ళు రాలేదు, మేము కట్టలేదు. కట్టకపోయినాక ఈ భూమి మీద మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా భూమి, మేము బతుకుతున్నాం కదా. సిపిఎం పార్టీకి తెలిసిన వెంటనే రైతులకు అండగా నిలబడడం అనేది జరిగింది. గతంలో 2016లో 120 సర్వే నెంబరు గవర్నమెంట్ ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నది. ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నప్పుడు 7,70,000 నష్టపరిహారం మాత్రమే ఇచ్చింది రైతులకి. అదనంగా ఆ రోజు చట్టాన్ని 2013 చట్టం ప్రకారం ఇవ్వాలి అంటే ఇవ్వకుండా 45 జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు బేగర్ కంచ కానీ మీర్ఖాన్పేట ఆగలమైన రైతులు పెద్ద ఎత్తున కోర్టులలో కేసులేసి 2013 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఈరోజు 2013 చట్టం ప్రకారం ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈరోజు 140 సర్వే నెంబరు బేగర్ కంచలో ఉన్నటువంటి 300 ఎకరాల ఎండోన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారంగా రైతులు పంటలు వేసుకొని